ఊరికినే మనం ఉదాహరణ చెప్పుకుంటే బోరుగడ్డ అనిల్కి రాజమర్యాదలు విషయంలో ఎవరండి బోరుగడ్డ లేకపోతే వర్ర రవీంద్ర ఎంత స్మాల్ ఫిష్ అండి, చిన్న నిన్న షర్మిల గారు మొత్తుకునేది అదే కదా. ఏం చేస్తున్నారు, మాకు మేము నిమిత్త మాత్రలో మా పైనుంచి ఆదేశాలు వచ్చిన పేర్లతో సహా చెప్పినప్పుడు వాళ్ళని కనీసం అదుపులో తీసుకొని విచారించలేనటువంటి పరిస్థితిలో ఉందా? అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఆవిడ క్వశ్చన్ చేశారని కాదు, వీళ్ళంతా బచ్చగాళ్ళండి, వీళ్ళంతా ఆకురౌడిగాళ్ళు. వీళ్ళు డబ్బులు ఇస్తే నెలకింత డబ్బులు ఇస్తే ఏంటి ఒళ్ళు పైగా మర్చిపోయి పోస్టులు పెట్టిన వాళ్ళు పెట్టమనిది ఆఖరికి భాషతో సహా స్క్రిప్టింగ్తో సహా పైనుంచి వచ్చింది అని చెప్పేసి క్లియర్గా చెప్తుంటే, ఆ నెట్వర్క్ మీద మా దగ్గర ఉందని చెప్పేసి మీరు చెప్తూనే ఏకంగా గవర్నమెంట్ తరఫున శాలరీస్ ఇచ్చారు, డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి కూడా ఎవరెవరికి ఎంతెంత శాలరీలు అని చెప్పేసి మీడియాలో కూడా వచ్చినప్పుడు ఇప్పటికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారంటే ఇది నిజంగా చావలేని అంటారు. గఫూర్ గారు చెప్పింది 100% కరెక్ట్. రైట్, మనకి ఎక్కువ సమయం లేదు. మీకు అంతకన్నా మీరు సపోర్ట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే కనుక స్వయాన హోమ్ మినిస్టర్ గారే సరైన ఆన్సర్ లేదు. ఇంకా మీ నుంచి మేమే ఎక్స్పెక్ట్ చేస్తాం, నేనే మిమ్మల్ని తప్పు పట్టలేదు.